నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్పై కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు నిన్న పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసింది. దీనికి సంబంధించి ఈరోజు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్లస్ మరో 10 మందిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలను ఎస్ఐ అనీఫ్ అనవసరంగా కొడుతున్నారని చెప్పి కొడుతూ టీడీపీ కార్యకర్తలకి నాయకులకి వీడియో కాల్ చేసి ఏ విధంగా కొడుతున్నానో టీడీపీ ఏ విధంగా వైసీపీ కార్యకర్తలను కొడుతున్నానో చూడండి అని చెప్పి టీడీపీ నాయకులకి వీడియో కాల్ చేసి మరీ చూపుతున్నాడని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ ఆరోపించారు. దీనికి సంబంధించి స్టేషన్ ముట్టడించారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు స్టేషన్ ముందు ధర్నా చేశారు. కింద నేలపై కూర్చొని ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇటు కాకాని గోవర్ధన్ కూడా పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు ధర్మంగా న్యాయంగా పనిచేయాలని, మరో 2-3 ఏళ్ల తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఎస్ఐ హనీఫ్ని అయితే ఘాటుగా హెచ్చరించారు. మా ప్రభుత్వం వస్తే నువ్వు ఇక్కడ ఎస్ఐగా ఉండలేవు అని కూడా ఘాటైన హెచ్చరికలు చేశారు. ఒక వైసీపీ కార్యకర్తను ఒక టీడీపీ నాయకుడు ఇచ్చిన చిన్న కంప్లైంట్ తీసుకుని అతను స్టేషన్ పిలిచి అత్యంత దారుణంగా కొట్టాడని చెప్పి కాకాని గోవర్ధన్ ఆరోపించారు. ఒక ఎలక్ట్రికల్ విషయానికి సంబంధించి అంటే పొలంలో ఒక పోల్ బిగించే విషయంలో కరెంటు ఏఈకి 40,000 రూపాయలు లంచం ఇచ్చాను, కానీ తనకు లైన్ బిగిలేదని చెప్పి ఆ ఏఈని నిలదీస్తే తన పైన కేసు పెడితే అన్యాయంగా నన్ను తీసుకువచ్చి కొడుతూ తన వీడియోని తీసి ఇటు టీడీపీ నాయకులకు చూపిస్తూ ఎస్ఐ నన్ను అవమానపరిచాడని చెప్పి ఒక వైసీపీ కార్యకర్త ఇటు కాకాని చెబితే కాకాని 100 మందిని తీసుకెళ్లి ఇటు స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్పై దాదాపు 15 కేసులు పైగా నమోదవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కేసులకు సంబంధించి 84 రోజులు జైలు జీవితం కూడా గడిపారు. వచ్చిన తర్వాత రకరకాల కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో 15 పైగా కేసులు నమోదైన ఏకైక నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. Azinzale!